హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభ ప్రాపర్టీస్. హయత్ నగర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కార్నర్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ కమర్షియల్ పర్పస్తో ఒక షటర్తో ఉన్నటువంటి ఓనర్ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆ ఇంటి డీటెయిల్స్ మీకు చెప్పే ముందు శోభ ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం చూడాలనుకుంటున్న ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ గురించి క్లియర్గా చెప్తాను. ఇది హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు ఏరియాలో ఉంది. మునగనూరు బస్ స్టాప్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అంజనాపురి కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది కంప్లీట్గా ఓనర్ కన్స్ట్రక్షన్. ఓనర్ దగ్గరుండి కావాలని డిజైన్ చేసి మరీ కట్టించుకున్నారు. బట్ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సేల్కి పెట్టారు. సో కన్స్ట్రక్షన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా స్ట్రాంగ్గా అన్నీ కూడా మంచివి వాడి మరీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక మనం లోపలికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ చూద్దాం. వెళ్లే ముందు మనం ఇంటి డైమెన్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. డైమెన్షన్ విషయానికి వస్తే 100 గజాల ఇల్లు G+1 ఇది. ఇక డైమెన్షన్ 25x36 డైమెన్షన్స్లో ఉంది. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. సౌత్కి మనకి ఒక షటర్ కూడా ఇచ్చారు. కంప్లీట్గా ఆ షటర్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. మెయిన్ ఎంట్రన్స్కి ముందు ఉన్నటువంటి రోడ్డు 25 ఫీట్ రోడ్ అండి. మనకి షటర్ ముందు కూడా 25 ఫీట్ రోడ్ ఉంది. రోడ్ అయితే 25 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. డైమెన్షన్ కూడా 25x36 మంచి డైమెన్షన్స్. 100 గజాల్లో చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. నేను ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా పార్కింగ్ ఏరియా. చూడండి, పార్కింగ్ కూడా చాలా స్పేస్ తీసుకున్నారు. మనకి ఎన్ని గజాలని కాదండి, దాన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకుని కట్టామనేది ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చూస్తే 2 కార్లు ఈజీగా పడతాయి, కారు 2 బైక్ కూడా ఈజీగా పడతాయి. మనకి వాస్తు ప్రకారం ఇటు సైడు ఇక్కడ మీరు చూసారు కదా, సంపు ఉంది. ఈ ఇంటికి కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. అట్లనే బోరు స్టోరేజ్ కోసం సంపు కూడా ఏర్పాటు చేసుకొని ఇచ్చారు. ఇక మనం లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. చూడటానికి ముందు ఒకసారి ఇటు చూడండి, సైడ్ మీకు సెట్ బ్యాక్స్ ఇచ్చారు. కింద ఈ సెట్ బ్యాక్ ఏరియాలో వాషింగ్ ఏరియా కూడా సపరేట్గా కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నుంచి చూస్తే మనం దీని వాషింగ్ ఏరియా కూడా వాడుకోవచ్చు. సెట్ బ్యాక్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా మూవ్ అవ్వడానికి వీలుగానే ఉంది. ఇటు సైడ్ వాల్స్ చూడండి, టైల్స్తో నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. క్లాసీ లుక్తో ఉన్నటువంటి టైల్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. మనం ఇటు సైడ్ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. గెస్ట్ వాష్రూమ్, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే గెస్ట్ వాష్రూమ్. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఈ ఏరియాలో కూడా వాషింగ్ పర్పస్ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ వాడుకోవడానికి కానీ వీలుగా ఉంది. ఇక లోపల ఎలా ఉంది, నెక్స్ట్ పైన ఎలా ఉందో కూడా చూపిస్తాను. ప్రజెంట్ మనం లోపల ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారుగా, నేను ముందే చెప్పాను మీకు ఓనర్ కన్స్ట్రక్షన్. అందుకే ఈ డోరు, ఈ చౌకూట్స్ ఇవన్నీ కూడా ఇండియన్ టేక్తో వాడారు. ఇవి డోర్ కంప్లీట్గా ఇండియన్ టేక్ అండి. మంచి చౌకూట్స్ వాడారు. ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు కదా. ఇది కేవలం సింగిల్ బెడ్రూమ్. ఉన్న స్పేస్ని నీట్గా డిజైన్ చేసుకున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నది కిచెన్ లాగా ఉంది. ఈ కిచెన్ సైడ్ నుంచి ఇటు వస్తే ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఓ సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి వీలుగా మనం దీన్ని రెంట్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ వాష్రూమ్ ఇచ్చారు. మనం ఇటు నుంచి ఇలా లోపలికి వస్తే ఇది బెడ్రూమ్. చాలా పెద్దగా ఇచ్చారండి బెడ్రూము. ఒక సింగిల్ ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి మనం రెంట్ ఇవ్వచ్చు. ఈ ఏరియాలో రెంట్ కూడా ఆల్మోస్ట్ సింగిల్ బెడ్రూమ్ రెంట్ 4,000 to 5,000 మధ్యలో ఉందంట. సో మనకి ఈజీగా మినిమం 5,000 రెంట్ అయితే వచ్చేస్తుంది దీనికి. చూసారు కదా, ఇది మనకి ఇన్వెస్ట్ చేసిన ఇక్కడ రెంట్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పైన ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి వెంటిలేషన్ కోసం అని చెప్పి విండోస్ విత్ గ్రిల్స్తో పాటు యూపీవీసీ డోర్స్ కూడా పెట్టించారు, మస్కిటో డోర్స్తో సహా.
వాళ్ళ కోసం కాబట్టి కొంచెం నీట్‌గానే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. పైన డబుల్ బెడ్‌రూమ్ ఉంది. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు మనం పైకొస్తున్నామండి. కింద మనం సింగిల్ బెడ్‌రూమ్ చూసాం కదా! అసలు 100 గజాల్లో స్పేస్‌ని బాగా వాడుకొని చాలా పక్కా ప్లానింగ్‌తో కట్టారు. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఉన్నది పైన ఉన్నటువంటి బాల్కనీ ఏరియా. చూస్తున్నారు కదా! బ్లాక్ గ్రానైట్‌తో నీట్‌గా డిజైన్ చేసి పెట్టారు. మనకి సేఫ్టీ మెజర్‌మెంట్ కోసం ఇక్కడ గ్లాస్ కూడా వాడారు చూడండి. ఇక్కడ కూడా మనకి సేఫ్టీ కోసం మంచి గ్లాస్ వాడారు. నెక్స్ట్ పైకెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఈ సైడ్ వాడినటువంటి ఈ స్టీల్ కూడా చాలా మంచి స్టీల్ వాడారండి. అంతా కూడా ఎక్కడ చూసినా మీకు కన్‌స్ట్రక్షన్‌లో క్వాలిటీ ఏంటనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ లోపల ఎలా ఉందో చూద్దాం. దానికి ముందు ఇటు చూడండి. మనకి ఇటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ ఉంది కదా! ఇటు సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. మనకు అక్కడ ఒక వాష్‌రూమ్ కూడా సెపరేట్‌గా ఇచ్చారు. ఈ సెట్ బ్యాక్స్‌లోంచి లోపలికెళ్తే వాష్‌రూమ్ కూడా ఉంటుంది. మీరు సరౌండింగ్స్ ఇప్పుడే చూపిస్తాను నేను మీకు. సరౌండింగ్స్ చూడండి. అన్నీ ఇళ్ళ మధ్యలో ఉంది. సరౌండింగ్స్‌లో అన్నీ కూడా ఇళ్ళున్నాయి చూడండి మీకు. G+1 హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉంది. అంటే ఉండడానికి కూడా చాలా సేఫ్టీగా ఉంటుందనమాట. కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాలో మనం తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికెళ్తున్నాను. మీకు ఇక్కడ తెలుస్తుంది గదా! డోర్ ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. ఇది ఇండియన్ టేక్ వాడారండి. చౌకూట్స్ కూడా చాలా మంచివి వాడారు. ఇలా లోపలికొస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ప్రెజెంట్ మనం చూస్తున్నది హాల్. కనిపిస్తుంది కదా! హాల్ అండి. అసలు 100 గజాలంటే నమ్మం. 100 గజాల్లో ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారంటే ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్‌కి కూడా వాళ్ళు ఫోటో ఫ్రేమ్ లాగా ముందంతా కూడా ఈ టైల్స్ ఏసుకున్నారండి. మార్బుల్ ఏసి మరి టీవీ యూనిట్ డిజైన్ చేసుకున్నారు. ఇటు సైడ్ వాల్ కూడా నీట్‌గా సేమ్ కలర్ కాంబినేషన్‌తో నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. జనరల్‌గా వాస్తు ప్రకారం అయితే ఇక్కడ మనకి పూజ రూమ్ ఉంటుంది. పూజ కోసం అని చెప్పి ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. దానికి మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. హాల్‌లో మనం టీవీ యూనిట్ దగ్గర ఉన్నాం కదా! టీవీ యూనిట్ నుంచి మనకి రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి మెయిన్ ఎంట్రన్స్‌కి క్వైట్ ఆపోజిట్‌లో మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకి ఇంకొక డోర్ ఉందండి. ఇది నార్త్ సైడ్ డోర్ అనమాట. వాస్తు ప్రకారం ఇటు సైడ్ డోర్ ఉండాలి. ఈ డోర్‌లో నుంచి మనం ఇటు సెట్ బ్యాక్స్ ఉన్న ఏరియాకి వస్తే ఇక్కడ మనకు ఒక కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి వాష్‌రూమ్ వాడుకోవచ్చు. సేమ్ టైం మనం కామన్ వాష్‌రూమ్ గెస్ట్‌కి కూడా కామన్ వాష్‌రూమ్ లాగా వాడుకోవచ్చు అనమాట. 2 ఇన్ 1 పర్పస్ అని అట్లా ప్లాన్ చేశారు. ఇక చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! 4/6 కాట్ పడుతుంది. మొత్తం షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు షెల్ఫ్ లేకపోవడం అనేది ఎంత ప్రాబ్లమో మనకు తెలుసు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఎన్ని వస్తువులు ఉంటాయో. సో మనం ఒక్కసారి కనుక వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్ లుక్‌తో కనిపిస్తది. నీట్ డిజైన్ చేసి ఇచ్చారు. పైనున్న ఫాల్ సీలింగ్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఏమాత్రం హడావిడి లేకుండా చాలా కూల్‌గా డిజైన్ చేసుకున్నారు. మధ్యలో ఇచ్చిన స్పేస్ ఏంటంటే షాండిలియర్స్ పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు. మనం హాల్‌లో నుంచి ఇలా రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్ కనిపిస్తోంది. చూస్తున్నారు కదా! ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అయినా చిన్నగా కనిపిస్తున్నా చాలా క్యూట్‌గా, నీట్‌గా ఉందండి. కనిపిస్తుంది కదా! ఉండడానికి చిన్నగానే ఉంది. బట్ చాలా క్యూట్‌గా, నీట్‌గా పెట్టారు. షెల్ఫ్స్ ఎక్కువ ఇచ్చేసేయడం వల్ల మనకు అన్నీ కూడా ఎక్కడికక్కడ స్టోరేజ్ అనేది బాగా ఉంటుంది. అందుకే ఎక్కువ షెల్ఫ్‌లు ఇచ్చారు చూడండి. మనం ఈ ప్లేస్‌ని మన డైనింగ్ హాల్‌గా కూడా వాడుకోవచ్చు. చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. అందుకే మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ప్రీ ప్లానింగ్‌తో కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి. మనకు ఒక డైనింగ్ టేబుల్ పట్టేస్తుంది ఇక్కడ. ఇటు నుంచి మనం ఇలా లోపలికొస్తే ఇది మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా వెంటిలేషన్ కోసం అని చెప్పి మనకు ఒక విండో ఇచ్చారు. ఆ విండో కింద ఉన్న స్పేస్‌ని కూడా వీళ్ళు కరెక్ట్‌గా యుటిలైజ్ చేశారు. మనకి ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా ఇచ్చి సైడ్ షెల్ఫ్స్ అంతా కూడా చాలా నీట్‌గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారండి. ప్లేస్‌ని వాడడం అనేది వీళ్ళ కన్‌స్ట్రక్షన్‌లో కనిపిస్తుంది. బీరువా పెట్టుకోవడానికి సెపరేట్ ప్లేస్ ఇచ్చారు. అలానే షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో మాస్టర్ బెడ్‌రూమ్ ప్లాన్ చేసి ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి అయితే బాత్రూమ్ బయట ఉంది కానీ ఇక్కడ మాత్రం అటాచ్డ్ బాత్రూమ్‌తో ఇచ్చారు వాష్‌రూమ్‌తో. మీరు పైన కూడా చూడండి ఫాల్ సీలింగ్ ఇక్కడ ఎంత నీట్ లుక్ ఉందో. అన్నీ కూడా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్‌తో కూడా ఫాల్ సీలింగ్‌ని నీట్‌గా ప్రజెంట్ చేయొచ్చు అని వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఓన్ కదా! అందుకని వాళ్ళకి కావాల్సిన కలర్స్ వాడుకున్నారు. 6/6 కాట్ పడుతుంది. అలానే మనకి మూవ్ అవ్వడానికి కూడా చాలా స్పేస్ అనేది కూడా ఉంటుందండి. ఈజీగా మూవ్ అవ్వచ్చు. చూశారు కదా! ఒకసారి నేను మీకు టెర్రస్ మీద కూడా చూపిస్తాను. ఎలా ఉందో చూద్దురు గానీ. 100 గజాల్లో ఇంత అద్భుతమైన ఇల్లు కట్టారంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఉన్న స్పేస్‌ని చాలా బాగా వాడారు. మళ్ళీ దీంట్లో మనకి కమర్షియల్ పర్పస్‌కి ఒక షట్టర్ కూడా సెపరేట్‌గా పెట్టిచ్చి మరి ప్లాన్ చేశారు. ప్లానింగ్ మాత్రం చాలా పక్కాగా పర్ఫెక్ట్‌గా ఉంది. ఒకసారి టెర్రస్ మీద సరౌండింగ్స్ అంతా కూడా చూపిస్తాను. చూశారు కదా! G+1 ఇండిపెండెంట్ హౌస్ విత్ కమర్షియల్ షట్టర్‌తో
100 గజాల్లో చాలా నీట్‌గా ప్లాన్ చేసి కట్టినటువంటి ఇల్లు. ఇప్పుడు మనం టెర్రస్ పైనున్నాము. ఈ లొకేషన్ నుంచి దగ్గరలో మనకి జీ స్కూల్ ఉంది. అలాగే మధ్యలో ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే కాలేజెస్ కూడా ఉన్నాయి. దగ్గరలోనే హాస్పిటల్, పెట్రోల్ బంక్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హయత్ నగర్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు, బస్ స్టాప్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మునగనూరు బస్ స్టాప్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది. రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేశారు. గవర్నమెంట్ దానికి 30 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేసింది. ఫ్యూచర్‌లో ఆ టెంపుల్ కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, దాంతో పాటు సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, సరౌండింగ్ ఏరియా మొత్తం కంప్లీట్‌గా ఇండిపెండెంట్ హౌసెస్‌తో కనిపిస్తుంది చూడండి. మీకు ఎటు చూసినా కూడా ఇండిపెండెంట్ హౌసెస్‌తో కనిపిస్తుంది. కనబడుతుంది కదా! అంటే రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక ఈ ఇంటికి సంబంధించి ప్లాన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే ఇంటి డీటెయిల్స్ కానీ ఏం కావాలన్నా కూడా పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఫైనల్‌గా ఇల్లు కాస్ట్ విషయానికొస్తే ఇక్కడ స్క్వేర్ యార్డ్ మినిమమ్ 35,000-40,000 వరకు ఉందండి. ఈ 100 గజాల G+1 హౌస్ ప్లస్ కమర్షియల్ షటర్‌తో కలిపి 79 లాక్స్ చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. రేట్ విషయం కానీ, ఇంటి డీటెయిల్స్ కానీ ఏం కావాలనుకున్నా కూడా పైనున్న నెంబర్‌కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. లొకేషన్ కూడా షేర్ చేస్తారు. నచ్చిన వాళ్ళు ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి చూసుకోండి. మీకు ఇల్లు ఇంకా క్లియర్‌గా కూడా బాగా తెలుస్తుంది. మీరు కూడా శోభా ప్రాపర్టీస్‌లో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. అలానే మీరు ఇంకా ఏ ఏరియాలో ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రాపర్టీస్ కావాలో ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే అవి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియోస్. ఎవ్వరికీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కామెంట్‌ని చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.